తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము హోళికా పౌర్ణమి గురించి. మరి ఈ హోలీ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి, ఆ రోజు కామదహనం చేస్తూ ఉంటారు కదా, సో మరి అది ఎన్నింటికి మనం చేసుకుంటే మంచిది, అలాగే పిల్లలున్న తల్లిదండ్రులు వారి ఆరోగ్యము వాళ్ళు అన్ని విధాలుగా బాగుండాలి అంటే ఎలాంటి పరిహారాలు వాళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా అయితే హోలీ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. హోళీ పండుగ, హోళీ అనేటువంటిది మనకు ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పబడలేదు. మదన పౌర్ణమి, కామదహనం వీటి గురించి మనకు చెప్పబడి ఉంది. ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి పూర్వ ఫల్గుని లేదా ఉత్తర ఫల్గుని, అందుకనే పాల్గొన మాసం అనేటువంటిది వచ్చింది. ఈ రెండు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది. అయితే ఈ హోళీ పౌర్ణమి అనేటువంటిది మనకు ముఖ్యంగా రాత్రిపూట కాబట్టి పూర్వ ఫల్గుని నక్షత్రం 13వ తారీఖు రోజున ఉంది. కానీ ఈసారి ప్రత్యేకించి 13వ తారీఖు రాత్రిపూట ఉండేటువంటి పౌర్ణమి సమయం మాత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రంతో ఉంది. అంటే ఉత్తర నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం, లక్ష్మీ అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్పబడి ఉంది. కాబట్టి లక్ష్మీ అమ్మవారు పౌర్ణమి రెండూ ఉన్నాయి కాబట్టి ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా సంతానం ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు తన సంతానం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆడ మగ అనేటువంటి సంబంధం లేదు, అటువంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఈ హోళికా పౌర్ణమి అనేటువంటిది రావడానికి గల ప్రధాన కారణం మనకున్నటువంటి తెలిసినటువంటిది భాగవత పురుషుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు. విష్ణు భక్తి పరాయణుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క భక్తి మరల్చడం కోసం హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ హిరణ్యకశిపుడికి హోళిక అనేటువంటి ఒక రాక్షసి ఉంది. ఆమెకు ఒక గొప్ప వరం ఏంటనంటే అగ్నిలో ఆమె ఎంతసేపు ఉన్నా ఆమె శరీరం కాలదు, అంతటి వరాన్ని పొందింది. అంతటా తన అన్న అయినటువంటి హిరణ్యకశిపుడు పడుతున్నటువంటి వేదనని చూసి ప్రహ్లాదుడిని నేను మారుస్తాను, నేను సంహరిస్తాను, ఎందుకంటే అనేక ప్రయత్నాలు ఏనుగుతోని పాములతోని కొండమించి పడేయడాలు ఇలాంటి అనేక రకాలైన నీళ్లలో పడేయడాలు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా జీవించి ఉన్నాడు. ఇక మిగిలింది అగ్ని. కాబట్టి నాకు అగ్నిలో దహనం ఉండకూడనటువంటి వరం ఉంది, నేను చేస్తానని చెప్పి చిన్నపిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చితి పేర్చుకొని అందులో దూకింది. కొంతసేపటికి అయిన తర్వాత ఏదో మల్లెపూలలో తిరిగి వచ్చినట్టుగా ప్రహ్లాదుడు మాత్రమే బయటికి రావడం, హోళిక ఆ అగ్నిలో దహనమైంది. అంటే విష్ణు భక్తి చేత ఆమెకున్న వరం కూడా దుర్వినియోగం అయిపోయింది. ఇక ఆ రోజు దారభ్యత దానిని హోళికా పౌర్ణమి, ఎందుకంటే ఆ రోజు జరిగింది కాబట్టి హోళికా పౌర్ణమి అనేటువంటిది చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే 13వ తారీఖు రోజున ఉదయం 10:36 ఈ యొక్క పౌర్ణమి తిథి ప్రారంభమైంది. 14వ తారీఖు 12:26 వరకు ఉంది. అయితే పౌర్ణమి తిథి ప్రారంభం అవ్వడంతోనే భద్రాకరణం అనేటువంటి తిథి కూడా ప్రారంభమైంది. ఈ భద్రాకరణంలో శుభమైనటువంటి ఈ హోళికా కామదహనం అనేటువంటిది చెయ్యరు. ఎప్పటి వరకు ఉంది? రాత్రి 13వ తారీఖు రాత్రి 11:36 వరకు ఉంది. కాబట్టి 11:36 నుంచి 12:26 వరకు ఉన్న సమయం హోళికా దహనం, కామదహనం చేయడానికి ఉన్నటువంటి ప్రాశస్తమైనటువంటి సమయంగా చెప్పబడింది. అయితే మనకు భోగి మంటల్లో మూలన ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి వేసి మంట పెడతాం. కానీ ఈ హోళికా పండుగ సందర్భంగా పనికిరాని వస్తువులు, పాత వస్తువులు కాకుండా నూతన వస్తువులు తీసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆవు పిడకలు తీసుకొని రావడం, కొన్ని కట్టెలు అనగా పంచపల్లవాలు అంటారు, మర్రి, మేడి, జువ్వి, మోదుగా, రావి, ఈ 5 రకాల వృక్షంలో నుంచి వచ్చినటువంటి కాండం లాంటి కొమ్మలను తీసుకొని వచ్చి ఎండిపోయినటువంటి వాటిని చితిగా వేసి రాత్రి 11:36 నుంచి 12:26 మధ్యకాలంలో చితి వేయడం. మరీ ముఖ్యంగా ఏదైనా కానీ ఫోటో మనం తీసుకొచ్చుకోవచ్చు. హోళిక సందర్భంగా అగ్నిలో హోళికా రాక్షసి ఒడిలో ఉన్నటువంటి ప్రహ్లాదుడి చిత్రపటాన్ని తీసుకుని వచ్చి అందులో వేసి అప్పుడు చితి పేర్చడం. తదనంతరం అదంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క విభూతిని ఇంటి చుట్టూ చల్లుకున్న
ఆ విభూతిని నీటిలో వేసి ఆ నీటితో తెల్లవారి పిల్లలకి కుటుంబ సభ్యులందరూ స్నానం ఆచరించిన ఆ విభూతిని ఒంటికి రాసుకున్న ఈ హోళికా పౌర్ణమి రోజునే చేయాల్సినటువంటి పని. తద్వారా ఏమవుతుందనంటే పిల్లలకి అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి నరదృష్టి నరఘోష ఇంటికి పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అందుకనే ప్రతి పూర్వకాలంలో ఇప్పటికీ కూడా ఈ కామదహనం అవ్వగానే ఆ బూడిదని తీసుకొని వెళ్ళిపోయి ఇంటి చుట్టుపక్కల చల్లుకుంటారు, ఇంట్లో పిల్లలకి పూస్తారు, స్నానం ఆచరించే నీటిలో వేస్తారు. ఇక అయితే ఈసారి 14వ తారీఖు రోజున ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అమెరికా, కెనడా, మెక్సికో, ఆఫ్రికా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఈ ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలలో ఈ యొక్క హోళికా పౌర్ణమి సందర్భంగా గ్రహణం కూడా ఏర్పడుతుంది. ఆ దేశ ప్రాంత ప్రజలు దీన్ని ఆచరించాలి, నియమాలు ఆచారాలు పాటించాలి. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా భారతదేశంలో దీని ప్రభావం ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా కన్యా రాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ, మిథున, సింహ, కన్యతుల, ధనుస్సు, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పౌర్ణమి లేదా గ్రహణ తదనంతరం కొన్ని ఇబ్బందికర సమస్యలు నిజ జీవితంలో ఏర్పడతాయి. కాబట్టి అవి వాటికి సంబంధించి పౌర్ణమి సందర్భంగా దేవతా ఆరాధనలు కనుక చేసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే తప్పకుండా ఆ దేవత రక్షిస్తుంది. గ్రామదేవత, కులదేవత రక్షిస్తుంది, అందులో సందేహం లేదు. అయితే వీటితో పాటుగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రహణ సందర్భంగా చెప్పినటువంటి వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అయితే పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు చేయాల్సినటువంటిది విధిగా ఏంటంటే, ఈ హోళికా దహనం ఉండేటువంటి చెప్పాం కదా 11:30 నుంచి 12:26 మధ్యకాలంలో భద్రాకరణం ఉన్నందున పూర్వకాలంలో ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో చేసేటువంటి అమ్మవారికి చద్ది పెట్టడం అంటారు. ఐడియా ఉందమ్మా? పిల్లల పేరు మీద చద్దిని ప్రిపేర్ చేస్తారు. ముందు రోజు రాత్రి పెట్టవలసినటువంటి రోజు కంటే ముందు రోజు రాత్రి చద్దిని అనగా ఈ పెరుగన్నాన్ని తయారు చేస్తారు. చేసి తెల్లవారి ఆ పెరుగు తోడుకున్న తర్వాత, అన్నము పెరుగు తోడుకున్న తర్వాత దానిని అమ్మవారి గ్రామ దేవతకు కానీ లేదా ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ ఇలాంటి ఇంట్లో ఉంటాయి చుట్టుపక్కల ఆ దేవతలు కానీ, లేదా శివాలయంలో ఉండేటువంటి అమ్మవారి దుర్గా లేదా పార్వతీ అమ్మవారి దేవాలయానికైనా వెళ్ళి ఆ అమ్మవారికి అభిషేకము జరిపించి ఆ పెట్టినటువంటి తయారు చేసుకున్నటువంటి చద్దిని నైవేద్యంగా అమ్మవారికి పెట్టి ఆ యొక్క నైవేద్యాన్ని పిల్లలందరికీ కూడా పంచిపెడితే ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క అపమృత్యు భయదోషాలు, గండ దోషాలు తొలగిపోతాయి. పిల్లలు సంపూర్ణంగా, ఇక్కడ మగ ఆడ అనేటువంటిది లేదు, సంపూర్ణంగా అందరు పిల్లలు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి 14వ తారీఖు రోజున ఉదయం పూట ఉన్నది కాబట్టి మనము కనిపిస్తున్నటువంటి కనుక ఏర్పడేటువంటి గ్రహణానికి మనం కన్వర్ట్ చేసుకుంటే 14వ తారీఖు రోజున ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఉండే సమయం గ్రహణ సమయం కాబట్టి ఆ సమయంలో అమ్మవారికి విశేషంగా లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి పూలమాల వేసి లేదా గులాబీ పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం జరిపించి, లక్ష్మీ అమ్మవారికి అభిషేకము అర్చన జరిపించి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి బెల్లం పాయసం నైవేద్యంగా గనక పెట్టినట్లయితే వివాహ దోషాలు, దాంపత్య దోషాలు, ఆర్థికపరమైనటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా శ్రీచక్రానికి అర్చనాభిషేకాదులు గనక జరిపించినట్లయితే ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఆర్థిక బాధలు, వివాహ బాధలు, దాంపత్య సమస్యలు తొలగిపోవడానికి ఇది చాలా అమూల్యమైనటువంటి సమయం. పౌర్ణమి మరియు శుక్రవారము ఉత్తరా నక్షత్రం కలిసి ఉండడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి సంఘటన. ఈ అరుదైనటువంటి సంఘటనతో పాటుగా గ్రహణం కూడా కలిసి రావడం మహా అరుదుగా చెప్పవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాల్ని చేసి దైవత అనుగ్రహాన్ని పొంది తరించవచ్చు. లేదా ఇవేవి చేసుకోలేకపోతున్నామనంటే ఈ సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో మన పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. పౌర్ణమి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.